కనిపిస్తున్నాడు వినిపిస్తున్నాడు కానీ కాకీలకు మాత్రం చిక్కట్లేదు కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వీడియోలు రిలీజ్ చేస్తూ తనదైన స్టైల్లో లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నాడు. ఇక తమ స్టైల్ చూపించేందుకు ఇటు పోలీసులు కూడా గట్టిగానే వెతుకుతున్నారు. ఇటు ఆర్జీవీ లాయర్ హైబ్రిడ్ ఫార్ములా ఒకటి చెప్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆర్జీవీ కేసులో హైబ్రిడ్ మోడ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. హైబ్రిడ్ మోడ్ లో ఆర్జీవీ విచారణకు వస్తారంటున్నారు అడ్వకేట్. ఆన్లైన్ లో విచారించడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఆర్జీవీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుందంటున్నారు ఆర్జీవీ లాయర్. ఇటు ఆర్జీవీ రిట్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇక టీవీ9 తో మాట్లాడిన ఆర్జీవీ లాయర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైబ్రిడ్ మోడ్ గురించి పోలీసులకు తెలియకపోతే లీగల్ ఒపీనియన్ కు వెళ్లాలంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, విషయాన్ని ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఆయన ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్ళలేదు. నోటీసులు వస్తున్నాయి, నోటీసులకు మేము కూడా రెస్పాండ్ అవుతున్నాము. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రూల్ ఆఫ్ లాని పాటించే ప్రతి నోటీసులు వచ్చేదానికి కూడా మేము కూడా లా బైండింగ్ సిటిజన్స్ కాబట్టి మేము కూడా దానికి రెస్పాన్స్ అయ్యి మాకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే మాకు కావాల్సిన విధంగా మేము టైమ్స్ కానీ వాటిని అడగడం అయితే జరుగుతుంది. తర్వాత పోలీస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మేము కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఒక క్లారిఫై చేయాలండి ఇక్కడ. ఇవన్నీ సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్ వర్చువల్స్లో ఉన్న ఎవిడెన్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా ఒక పర్సన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి టైం వేస్ట్ చేసుకుంటూ, పోలీస్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటూ, పర్సన్స్ని టైం వేస్ట్ చేసుకుంటూ, ఆర్టికల్ 21ని వైలేట్ చేసుకుంటూ కూర్చోవాల్సిన నెసెసిటీ లేదు. మేమేం అడుగుతున్నామంటే కొన్ని సందర్భాలలో అలానే బిఎన్ఎస్ఎస్లో కూడా మీకు టెక్నాలజీ గురించి ఎక్కువగా శాతం ఉటంకించడం జరిగింది. ఈవెన్ పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రొసీజర్ని ఎంత సరళీకృతం చేశారనేది మనం అందరం చూసాం. దాన్ని వర్చువల్ మోడ్స్ని, హైబ్రిడ్ సిస్టమ్ని మేము యూజ్ చేసుకోమని చెప్తున్నాం. అలానే మీకు సుప్రీంకోర్టు అండ్ ఢిల్లీ హైకోర్టు కూడా చాలా సందర్భాలలో చెప్పడం అయితే జరిగింది. కొన్ని సందర్భాలలో హైబ్రిడ్ మోడల్ని యూజ్ చేయండి, వర్చువల్ టెక్నాలజీని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఏముంటుంది ఇన్వెస్టిగేషన్ కానీ సపోజ్ అనుకుందాం, ఇప్పుడు పర్సన్ వచ్చాడు, కూర్చోబెట్టారు, క్వశ్చన్స్ అడుగుతారు. మేమేం అడుగుతున్నాము, టైం వేస్ట్ చేసేదానికంటే పోలీస్ వాళ్ళ టైము, మా టైం, అందరి టైం వేస్ట్ చేసేదానికంటే ఇలాంటి కేసెస్లో త్వరగా కంప్లీట్ చేసేసుకోండి ఇన్వెస్టిగేషన్. ఆన్లైన్ హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోండి. ఇప్పుడు పర్సన్స్ ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్ గురించి ప్రజల యొక్క జీవితాలని హరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంతకుముందు వీడియో రిలీజ్ చేసిన వర్మ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే లాజిక్స్ మాట్లాడారు. ఎవరో ఎక్కడో కేసులు పెడితే ఆ సెక్షన్లు తనకెలా వర్తిస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదన్నారు. మర్డర్ కేసులే ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదు. ఏడాది కిందటి పెట్టిన పోస్టుకు ఇప్పుడు నోటీసులు ఎందుకని వర్మ ప్రశ్నించారు. 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ. ఈ కేసు ఫాలోఅప్స్ చూస్తున్న మా కొలీగ్ ఫైరోజ్ తో మాట్లాడదాం. ఫైరోజ్, వర్మ తప్పు చేశారో లేదో కోర్టులో తేలుతుంది అని తన లాయర్ అంటున్నారు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు విచారణకు రావడానికి వర్మ భయపడుతున్నారు అనుకోవాలా? వర్చువల్ గా విచారించడానికి పోలీసుల అభ్యంతరం ఏంటి? ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? వ్యూహం సినిమా పోస్ట్ కేసులో అటు పోలీసులు ఇటు వర్మ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పోస్టు విషయంలో వర్మ పైన ఇప్పటికే మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ నెల 19, 20 తేదీలో విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ను అరెస్ట్ చేయాలని, ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వర్మ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కోర్టు ద్వారా వాళ్ళు ప్రొసీడింగ్స్ అవుతున్నారు. మరోవైపున వాళ్ళ లాయర్ కూడా చెప్తున్న పరిస్థితి, హైబ్రిడ్ ద్వారా మేము విచారణకు వస్తాం. మేము అటు పోలీసులు ఇటు వర్మ సమయాన్ని వృధా చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి మనం ముందుకు వెళ్దామని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ విచారణకు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి ప్రకాశం జిల్లా పోలీసులు తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్మ అరెస్టు కోసమే పోలీసులు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఈ నెల 19, 2, 20, 25 తారీఖు 2 సార్లు వాళ్ళు నోటీసులు ఇచ్చినా కానీ వర్మ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, అలాగే ఇంకా గడువు కావాలని కోరటం. ఈ వీటన్నిటి నేపథ్యంలోనే నవంబర్ 23వ తేదీన ఎక్కడో కోయంబత్తూరులో ఉన్నారని చెప్పి, షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పి ఆయన
మళ్ళీ ఎక్స్లో 23 తేదీన పోస్టులు చేయడం వీటన్నిటి నేపథ్యంలో ఈయన కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇట్లా అవాయిడ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి పోలీసుల యొక్క నోటీసులను కూడా పట్టించుకోకుండా ఈయన కొద్దిగా ఉద్దేశపూర్వకంగా అంటే మళ్ళీ ఈ కేసు ఎందుకు పెడుతున్నారు నాకు ఇది వర్తించమని చెప్పి మళ్ళీ ఆయన వాదనలు వినిపించడం కూడా పోలీసులు సీరియస్గా పరిగణిస్తున్నారు. ఆయన ఒక్కసారి ఆయన సచ్చీలత ఉంటే ఆయన వచ్చి ఇక్కడ హాజరయ్యి ఆయన మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు వాడు. మరోవైపున ఆర్జీ లాయర్లు కానీ ఆయన వాదన కానీ మరో విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సోమవారానికి ఆయన వేసిన రిట్ పిటిషన్ అంటే ఈ కేసును కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో తాజాగా వర్మ వేసిన రిట్ పిటిషన్ సోమవారానికి వాయిదా వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఏం జరుగుతుందని చెప్పి వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్ ఫైరోజ్.